హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఐచర్ 480 బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్ అయితే చేయడం జరుగుతుందన్నమాట తక్కువ ప్రైస్కి. వీడియో మొత్తం చూడండి, ఎంత ప్రైస్, ఏ మోడల్ వెహికల్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. చాలామంది అయితే అడుగుతున్నారు అనమాట. మాకు ఈ లొకేషన్లో ఐచర్ వెహికల్ అంటూ చూడు, మాది తెలంగాణ, మాది గుంటూరు, మాది విజయవాడ, మాది ప్రకాశం డిస్టిక్, అలాగే తెలంగాణలో ఈ లొకేషన్లో వెహికల్స్ అంటూ చూడు అని చాలామంది కామెంట్లు అయితే చేస్తున్నారు. నేను చెప్పేది ఒకటే, మన ఛానల్ ఏ వీడియో వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వీడియో మొత్తం చూస్తే అది ఏ లొకేషన్ నుంచి ఏ వెహికల్ వస్తుంది అనేది కూడా మీకు అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీ లొకేషన్లో కానీ మీకు దగ్గరలో కానీ వెహికల్ వస్తుంటే మీరు వెళ్ళి తెచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా? మన ఛానల్ని ప్రతి ఒక్కటి వీడియో అప్డేట్ అయితే అవుతుండండి. ఎందుకంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ ఐకాన్ అయితే వస్తుంది, దాని మీద ట్యాప్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు అప్డేట్ అయితే వస్తుండిద్ది అనమాట. మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు వెహికల్స్ అనేది. ఓకేనా? ఈ యొక్క వెహికల్ వచ్చేసి ఇది ఫైనాన్స్ వెహికల్ అనమాట. అందుకే తక్కువ ప్రైస్కి కూడా అయితే సేల్ చేయడం జరుగుతుంది. మీరు ఎవరికైనా సరే తక్కువ ప్రైస్లో ఫైనాన్స్ వెహికల్స్ తక్కువ ప్రైస్లో కావాలనుకుంటే వీడియో మొత్తం మిస్ చూస్తూ ఉండండి, అప్పుడు మీకు క్లియర్గా అయితే ఉంటుంది. ఓకేనా? ఈ యొక్క వెహికల్ వచ్చేసి ఐచర్ 480 బండి అనమాట. 2020 11వ నెలలో తీసుకోవడం జరిగిందనమాట. ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయితే అవుతుంది. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉందన్నమాట. 4 సంవత్సరాల వెనకంలో బండి అనమాట. వెహికల్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. రీడింగ్ చూసుకుంటే 1121 కిలోమీటర్లు అయితే తిరిగిందని అయితే చెప్తున్నారు. 1121 గంటలు అయితే తిరిగిందనమాట. వెహికల్ వచ్చేసి ఫైనాన్స్లో ఉన్న వెహికల్ కాబట్టి పెద్దగా యూజ్ చేయలేదు. అంటే వాళ్ళు వెహికల్ తీసుకున్నారు, కొన్ని రోజుల పాటు యూజ్ చేశారు. ఫైనాన్స్ వాళ్ళు వెహికల్ తీసుకెళ్ళడం వల్ల కొన్ని రోజుల పాటు వెహికల్ అనేది తిరగలేదనమాట. దాని తర్వాత ఈ ఓనర్ ఎవరైతే ఇప్పుడు అమ్ముతున్న ఓనర్ ఉన్నారో అతను ఓన్లీ ఫైనాన్స్ వెహికల్స్ అనేది తీసుకొచ్చి అమ్ముతుంటారనమాట. ఓనర్ దగ్గర 40 వెహికల్స్ దాకా అయితే ఉన్నాయి. కావాలంటే మీరు నేను చెప్పే లొకేషన్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఈ వెహికల్ కూడా ఆ విధంగా ఫైనాన్స్లో ఉన్న వెహికల్ కాబట్టి తీసుకొచ్చి సేల్ చేయడం జరుగుతుందన్నమాట. 1121 గంటలు అయితే తిరిగింది. ఒకవేళ ఎవరైనా తక్కువ ప్రైజ్లో మంచి వెహికల్ తీసుకోవాలనుకుంటే ఈ ఓనర్తో ఖచ్చితంగా మీరైతే కలిసి మాట్లాడి వెహికల్ అనేది తెచ్చుకోండి. వెహికల్ వచ్చేసి 3,70,000 అయితే చెప్తున్నారు. ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు. మన ఛానల్ నుంచి కొంత అమౌంట్ అయితే తగ్గడం జరుగుతుందన్నమాట. అది మీరు వెళ్ళి మాట్లాడుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది. మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం 3,70,000 కన్నా తక్కువగా అయితే సేల్ చేయడం జరుగుతుంది. అది మన సబ్స్క్రైబర్స్ అయితే స్పాట్లో 20,000 అమౌంట్ అయితే తగ్గడం జరుగుతుంది అనమాట. 20,000 నుంచి 30,000 నుంచి 20,000 మధ్యలో అమౌంట్ అయితే తగ్గుతుంది. అది మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి అయితే ఉంటుందన్నమాట. 45 హెచ్పితో వస్తున్న వెహికల్ కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, బ్యాటరీ, ఇంజిన్ ఆయిల్ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్. వెహికల్ అయితే రిపేర్ అయిన మాట అయితే లేదనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి రిపేర్ అయితే లేదు. 2020లో తీసుకున్న వెహికల్ మనకి అయితే 3,70,000 కన్నా తక్కువగా అయితే సేల్ చేయడం జరుగుతుంది. అది కూడా మన సబ్స్క్రైబర్స్కి అయితే స్పాట్లో 30,000 నుంచి 20,000 అమౌంట్ అయితే తగ్గుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళండి. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే తెలంగాణలో కామారెడ్డి డిస్టిక్లో కామారెడ్డి సిటీలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. కామారెడ్డి సిటీలోనే ఉందన్నమాట. శ్రీ కనకదుర్గ ఏజెన్సీ ఎంటర్ప్రైజెస్ అనమాట. వీళ్ళు వచ్చేసి ఓన్లీ టాటర్లు మాత్రమే సేల్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కుబాటా వెహికల్స్ కానీ, అలాగే జాండీర్ వెహికల్స్ కానీ, మహీంద్రా, మేసీ ఫెర్గూషన్, జాండీరు, ఐచరు, సురాజు, ఇట్లా మీకు కావాల్సిన వెహికల్ ఏదైనా సరే మీరు 4 వీల్ టాటర్, 2 వీల్ టాటర్స్ ఏదైనా తీసుకోవాలనుకున్నా కూడా ఓనర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని వెహికల్ నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఇస్తాను అనమాట.